రాష్ట్రపతి ప్రణబ్ను కలిసిన తర్వాత హెచ్ఆర్డీ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ను కలిశారు సీఎం కేసీఆర్. శతాబ్ది ఉత్సవాలకు రావాలని జవదేకర్ని ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు మంత్రి ఐకే రెడ్డి. విభజన టైంలో రాష్ట్రానికి కోరిన ఐఐఎంను కేటాయించాలని విన్నవించారు. మరోవైపు కొత్త జిల్లాల్లో నవోదయ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఏర్పాటు చేయాలని కోరారు. స్టేట్లో మనం ఉస్మానియా యూనివర్సిటీ సెంచనరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న దానికి రాష్ట్రపతి గారు కూడా ఏప్రిల్ 26వ తారీఖు నాడు వస్తున్నారు. దాని తర్వాత వీరిని కూడా నెక్స్ట్ ఏప్రిల్ 27th నాడు రావాలని చెప్పి వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ ఉంటుంది, దాంట్లో చీఫ్ గెస్ట్గా రావాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందన ఇచ్చారు. అంతేకాకుండా ఉస్మానియా యూనివర్సిటీకి ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటుందో దాంతో సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి దానికి కూడా గ్రాంట్ ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దానికి కూడా సముఖంగా ఓకే అన్నారు. జిల్లాల విస్తరణ మనం చేసుకున్నాము. ఇంతకుముందు నుంచి ఇప్పుడు 31 జిల్లాలు మనం చేసుకున్నాము. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా కేంద్రీయ విద్యాలయ అదేవిధంగా నవోదయ విద్యాలయ ఈ రెండింటిని కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. త్వరలోనే వీటిని కూడా చెప్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకు ఒక ఐఐఎం, ఎందుకంటే యాజ్ పర్ ప్రధానమంత్రి గారు హౌస్లో మాట్లాడుకుంటూ ప్రతి స్టేట్లో ఒక ఐఐఎం ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి మనకు కూడా తెలంగాణ స్టేట్కి ఒక ఐఐఎం ఇమ్మీడియట్గా దానికి కూడా పొందుపరచాలని చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు చూస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత చాలా స్కూల్స్ గురించి రిఫార్మ్స్, పిల్లల చదువుల గురించి, వాళ్ళ స్కూల్స్ గురించి, అదేవిధంగా టీచర్స్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఈ రిఫార్మ్స్ గురించి కూడా మంచి చర్చలు చేయడం జరిగింది. ఒక చరిత్రాత్మకమైనటువంటి మన నిర్మల్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ఇవ్వడం మూలంగా నిజంగా కూడా తెలంగాణ ఉత్తర సంబంధించినటువంటి ఉత్తర తెలంగాణకు ఎంతో న్యాయం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ మరి 100వ జయంతి సందర్భంగా వచ్చే కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మేము ఈ కార్యక్రమంలో వచ్చి జవదేకర్ గారిని కలవడం జరిగింది.